హలో, వెల్కమ్ టు గార్డెన్ మానియా విత్ మోహన్. మనం నా గ్రాఫ్టింగ్కి ప్లాంట్స్ తీసాం కదండి. ఇప్పుడు గ్రాఫ్టింగ్ చేయటానికి మొక్కలు తీసాం మనం. నిన్న మీన్స్ ఒకటేసారి వీడియో చేస్తున్నానండి. నేను అట్లా పెట్టాను, ఏ టైం వేరే వేరే వీడియోలు పెడదామని పెద్దది అయిపోయిందని. అయితే ఇప్పుడేమో మనం గ్రాఫ్టింగ్ చేయటానికి మనం ప్లాంట్ సెలెక్ట్ చేసుకుందామండి. మోహన్ గారు ఏ ప్లాంట్ కడతారు, ఎంత హెల్దీగా ఉన్న ప్లాంట్ని మీరు కట్ చేసి గ్రాఫ్టింగ్ చేస్తారో చెప్పండి. అక్కడ మనం పెన్ కన్నా కొంచెం లావుగా ఉన్నది తీసుకున్నాం కదా. కొమ్మ పెన్ కన్నా కొంచెం లావు ఉన్న కొమ్మ అయితే సరిపోతుంది. అది మరీ ముదురు కొమ్మ అయితే ఏంటంటే తొందరగా నోడ్ ఓపెన్ అవడానికి టైం పడుతుంది. బాగా ముదురు కొమ్మ, చాలా మంది ఏమంటారు ముదురు కొమ్మ అంటు కడితే తొందరగా వస్తుంది అనుకుంటారు. అది పొరపాటు అండి. నోట్ రావడానికి చాలా డిలే అవుతుంది. అది ఈ సంవత్సరం గత 6-7 నెలలుగా పెరిగిన కొమ్మ ఏదన్నా, ఆ పచ్చదనం పోని కొమ్మ ఏదన్నా అయితే తొందరగా మనకి నోట్స్ ఓపెన్ అవుతాయి. అంటే దాంట్లో ఎదిగే లక్షణం ఇంకా ఉంటుంది. సో తొందరగా నోట్స్ ఓపెన్ అవుతాయి, చిగురిస్తాయి. సో కొంచెం గ్రీనరీ ఉన్నట్టుగా ఉన్న కొమ్మలు అయితే మనకు బాగా ఇది అవుతాయి. ఇప్పుడు ఏది తీసుకుంటున్నారు మీరు? కంజనాయిల్లో స్టాక్ అయిపోయినాయండి. మొన్న ఎగ్జిబిషన్లో వశిష్ట ఉన్నాడు కదా, కంజనాయిల్లో అయిపోయినాయి. ఇదేం ఎల్లో అండి? ఇది కూడా బాగుంది. ఇది కొత్తదండి, ఇది ఆరెంజ్ కలర్ లో వస్తుంది. ఇది 214 మన లైబ్రరీ నెంబర్. ఇదిగోండి, ఇప్పుడు నేను వర్షం పడింది కదండి, అందుకని నీళ్లు ఇలా ఉన్నాయి. ఇట్లా నీళ్లు ఉన్నప్పుడు రాట్ అవటానికి బాగా ఛాన్స్ ఉంటుంది. మా మొక్కలకి ఎందుకు పువ్వులు లేవు ఇప్పుడు వర్షంలో అంటే మేము చాలా వరకు అవన్నీ తుంచి పడేస్తూ ఉంటామండి. ఇప్పుడు ఇందాక మనం చూసాము, ఇందాక ఈ పెన్ కన్నా లావుగా ఉన్నాయి రూట్ స్టాక్ తీసుకున్నాం మనం. చూడండి, ఇప్పుడు ఈ పెన్ అంత లావు ఉన్నాయి అయితే కొంచెం అటు ఇటుగా పెన్ అంత లావుది. రెండోది ఏంటి అంటే కొమ్మ మీకు పాత కొమ్మ వచ్చేసి ఇదిగోండి ఇట్లా ఉంటుంది, వైట్గా సిల్వర్ కలర్లో బాగా ముదిరిపోయి. దీని నుంచి నోట్స్ అంత తొందరగా ఓపెన్ కావండి. ఇది ఇక్కడ గ్రీనరీ, ఇది ఫ్రెష్ స్టెమ్ అండి, ఇది ఫ్రెష్ గ్రోత్ అయింది. ఈ నోట్స్ తొందరగా ఓపెన్ అవుతాయి. అంటే గ్రాఫ్టింగ్ ఈ కొమ్మ అయితే తొందరగా సక్సెస్ అవుతుంది. ఈ తేడా గమనించుకోవాలి. ప్రొఫెషనల్ చేసేవాళ్ళు అన్నీ చేసేస్తారు, వాళ్ళకి అది అవసరం కాబట్టి. మీరు చేసేటప్పుడు కొంచెం ఈ జాగ్రత్త తీసుకోండి. పర్సనల్గా చేసుకునేవాళ్ళు. కొత్తగా పెరిగింది, ఆ గ్రీనరీ ఉంది. ఇది ఆరెంజ్ ప్లాంట్ అండి, ఆరెంజ్ కలర్ సింగిల్ పెటల్ కాబట్టి కొంచెం స్టెమ్ కూడా రెడిష్నెస్ ఉంటుంది, గ్రీన్ కాకుండా. చెప్పండి, ఇది మనకు గ్రీన్గా ఉంది చూసారుగా. ఇది ఇప్పుడు ఈ మధ్యన పెరిగింది గ్రోత్. ఇదిగోండి. ఎప్పుడైనా కొమ్మలు కట్ చేసేటప్పుడు 100% 90 డిగ్రీస్లో కాకుండా కొంచెం స్లాండింగ్గా కట్ చేసుకోండి. అట్లా ప్రూనింగ్ అయిపోయింది. వేయండి. పూలున్న మొక్కలు కత్తిరించేస్తారండి మోహన్ గారు ఎప్పుడైనా కానీ. నిర్దాక్షిణ్యం, దయాదాక్షిణ్యాలు లేవు వేనికి.